సాటర్డే నైట్ బెంగుళూరు టు బళ్ళారి బస్ ఎక్కినాను. అది ఫుల్లు క్రౌడ్ ఉన్నింది, ఫుల్ రష్ ఉన్నింది. కండక్టర్‌ని రిక్వెస్ట్ చేసి ఉన్నీలే నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉందనేసి ఎక్కేసాను. ఇది సీట్లు ఎక్కడ రిక్వెస్ట్ చేసినా గానీ ఎవరు వదలలేదు. ఓకే అని ఫ్రంట్‌లోన ఇది బస్సు అది డ్రైవర్ పక్కన ఇది ఉంటుంది కదా! దాని మీద కూర్చోనీకి ట్రై చేసినాను. ఆమెకేం కాళ్ళు టచ్ చేయలేదు. ఆమె పడుకోనింది కింద పడుకోనుంది. సరేలే అనేసి నేను ఆమెని ఎందుకులే లేపడం అనేసి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళినాను. జస్ట్ కాలు తగలనూ లేదు. ఎంత పెద్ద గొడవ చేసినారంటే ఇద్దరు లేడీసు. ఇదేమి నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. నేనేం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. సింగిల్‌గా బస్సులో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. లేడీస్ ఎంత ఘోరంగా ఉన్నారంటే ఇది మ్యాన్ హ్యాండ్లింగు చేస్తన్నారు. ప్లస్సు ఎలా అంటే అలా అంటే మాట్లాడుతున్నారు. సింగిల్‌గా వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి లోకల్‌గా ఉండే లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా హారబుల్‌గా ఉన్నింది. నేను అక్కడికి మాట్లాడుతానే ఉన్నాను. నేను అక్కడికి 112కి ఫోన్ చేస్తామని కండక్టర్‌కి చెప్తా ఉన్నాను. నేను ఇంక వేరే ఇదిగా ఏంటంటే గ్యారంటీగా ఇంకా జస్ట్ బెంగుళూరు ఒక హాఫ్ అన్ అవర్ క్రాస్ చేసినామో లేదో స్టార్ట్ చేసేసినారు గొడవ. అక్కడికి నేను 112కి కాల్ చేద్దాము అనుకున్నాను. సరేలే ఏందో లేడీసు అనేసి ఊరినాను. చానా క్రూరంగా, చానా హారబుల్‌గా చేస్తారు ఈ లేడీసు లోకల్‌వి. చాలా జాగ్రత్తగా ఉండండి సింగిల్‌గా వెళ్ళేవాళ్ళు. బస్సు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు. ట్రైన్‌లో చూసినా గానీ ట్రైన్ కిన్నా బస్సుల్లో కూడా చాలా ఘోరంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. సేఫ్ జర్నీ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.